హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఒక టెంపుల్‌కెళ్ళాననమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం. సో, ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందనమాట. సో, మీకు ఏం టెంపులో అర్థమైపోయి ఉంటుంది కదా! సో, ఇదొచ్చేసి ఫలక్నుమాలో ఉన్న కాళికామాత టెంపుల్ అనమాట. సో, ఈ వీడియో గురించి నేను చాలా విన్నాననమాట. చాలా వీడియోస్‌లో అమ్మవారి గురించి, ఇంకా టెంపుల్ గురించి చాలానే వీడియోస్ ఉన్నాయి. చాలామంది తీసి అప్‌లోడ్ చేశారు. ఎప్పటినుంచో నేను ఈ టెంపుల్‌కి రావాలనుకున్నాను. ఫైనల్‌గా నాకిది వచ్చేసాననమాట. సో, టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అమ్మవారు ఇలా ఉంటారు. అండ్ టెంపుల్ అంతా కూడా ఓపెన్‌లో ఉంటుందనమాట. ఎర్లీ మార్నింగ్ ఎళ్ళానని చెప్పాను కదా! చాలా పీస్‌గా అనిపించింది నాకు. సో, ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఎక్కువ రష్ కూడా లేరనమాట. వీకెండ్స్‌లో వస్తే ఫుల్ రష్ ఉంటారంట ఇక్కడ. సో, అలా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని నేనైతే కొంచెం సేపు అక్కడ టైమ్ స్పెండ్ చేశాననమాట. సో, ఈ టెంపుల్‌కి ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి గాయ్స్. అండ్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా! ముడుపులనమాట. సో, చాలామంది వచ్చి ఇక్కడ ముడుపు కట్టుకొని కోరికలు కోరుకొని వెళ్తారంట. సో, యాహ్! అంతకు మించి నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే చాలానే వీడియోస్ ఉన్నాయి. మేబీ నేను పాయింట్స్ ఏమన్నా మిస్ చేయొచ్చు. అందుకనేసి నేనిక్కడ ఏం చెప్పట్లేదనమాట ఈ టెంపుల్ గురించి. ఎందుకంటే ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అందులో నుంచి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నేనిక్కడ ఏం చెప్పట్లేదు. సో, అలా టెంపుల్‌లో నుంచి బయటకైతే వచ్చేస్తున్నాననమాట. సో, ఇది ఎగ్జాక్ట్‌గా వచ్చేసి మనకి ఫలక్నుమా రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. సో, ఈ టెంపుల్ బ్యాక్ సైడే వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట. సో, గూగుల్ మ్యాప్స్‌లో మీరు కాళికామాత ఫలక్నుమా అని కొడితే వచ్చేస్తుందనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. సో, యాహ్! అక్కడ టెంపుల్‌లో మంచిగా దర్శనం చేసుకొని నేనైతే టిఫిన్ కోసం స్టార్ట్ అయ్యాను. అండ్ టిఫిన్‌కొచ్చేసి నేను బాబాయ్ హోటల్‌కి వెళ్తున్నాననమాట. ఇదొచ్చేసి బోడుప్పల్ రీసెంట్‌గా ఒక బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. సో, అప్పుడెప్పుడో విజయవాడలో తిన్నట్టు గుర్తు బాబాయ్ హోటల్‌లో. సో, వాళ్ళదే అనమాట ఈ బ్రాంచ్ ఇక్కడొకటి రీసెంట్‌గా ఓపెన్ చేశారు. సో, ప్రైజెస్ అంతా నార్మలే ఉంటాయి గైస్. లైక్ రాఘవేంద్ర రేంజ్‌లో అనమాట. సో, నార్మల్ ప్రైస్ రేంజెస్ కంటే ఇది కొంచెం హై అనిపించొచ్చు. బికాస్ 2 ఇడ్లీ 50, 70 అలా ఉంటుంది. అండ్ బాబాయ్ స్పెషల్ టిఫిన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో, బాబాయ్ స్పెషల్ ఇడ్లీ ఒకటుంది. బాబాయ్ స్పెషల్ దోస ఒకటైతే ఉందన్నమాట. సో, ప్రైజెస్ అయితే చెప్పాను కదా! మీకు మంచిగా అనిపిస్తేనే వెళ్ళండి. సో, నాకైతే టేస్ట్ వైస్ చాలా బావుంది. ఎందుకంటే ఇది ఆంధ్ర స్టైల్ టిఫిన్ సెంటర్ కదా! సో, ఈరోజు ఈ టిఫిన్ సెంటర్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. సో, మన వీడియో చూస్తూ ఉండండి గాయ్స్. మన వీడియోస్‌లో ఏంటంటే న్యూ ప్లేసెస్‌ని నేను ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాను. అట్‌లీస్ట్ వీక్‌కి ఒక్క ప్లేస్ అన్నా న్యూ ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటా నేను. సో, అలా మీరు నాకు మంచిగా వ్యూస్ అండ్ లైక్స్ ఇస్తే ఇంకా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, నేను చెప్పాను కదా! ఇక్కడ ఆహ్, దోస అనమాట. ఇదొచ్చేసి ఘీ ఉల్లికారం దోస అనమాట. అండ్ ఇదొచ్చేసి బాబాయ్ స్పెషల్ ఇడ్లీ. తర్వాత ఇంకా కారం దోస ఒకటి ఆర్డర్ చేశాం. మసాలా కారం ఆర్డర్ చేశాము. చిట్టి గారెలు ఆర్డర్ చేశాము. పేరుకి తగ్గట్టు చిట్టి చిట్టిగా ఉన్నాయి గారెలు కూడా. అండ్ నెక్స్ట్ అయితే మేము బాబాయ్ స్పెషల్ దోస కూడా ఆర్డర్ చేశాము. సో, ఇదేం లేదు దోస మీద కర్రీ అప్లై చేస్తారనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ చట్నీస్, కారమ్స్. సో, అలా కర్రీ యాడ్ చేసి ఆ దోస మీద బటర్ అప్లై చేసి ఇస్తారు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. సో, ఎవరైనా విజిట్ చేయకపోతే ఒక్కసారి విజిట్ చేసి టేస్ట్ అయితే చెక్ చేయండి. అండ్ నాకిక్కడ కొత్తగా అనిపించింది ఏంటంటే, ఈ మజ్జిగ మెషిన్ అనమాట. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇలా మజ్జిగకి కూడా ఒక మెషిన్ పెట్టారు అనేసి. సో, యాహ్! రేట్స్ అయితే నార్మలే ఉన్నాయి గైస్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. ఆ తర్వాత నేను ఈవినింగ్ మినిసోకైతే వచ్చేసాను. ఇక్కడ చాలా క్యూట్ స్టఫ్స్ అయితే వచ్చున్నాయన్నమాట. సో, అవన్నీ చూద్దామనేసి అండ్ ఎక్స్‌పెషల్లీ నేనేంటంటే ఈరోజు ఓన్లీ స్టేషనరీ ఐటెమ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి వచ్చానన్నమాట. సో, ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. లైక్ పెన్స్‌లో చాలా కలర్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి టేప్ అనమాట. పామ్ షేప్‌తో ఉన్న టేప్. ఇదొచ్చేసి స్టిక్కీ నోట్స్. సో, అలా టు డూ లిస్ట్ ఏదైనా చేసుకోవడానికి చాలా అంటే చాలా హెల్ప్ అయితాయి ఇవైతే. సో, స్కేల్స్ ఉన్నాయి. ఇంకా కాంబోస్ చాలా వచ్చేసాయి. అండ్ ఇదొచ్చేసి మనకొక ట్రావెల్ ఫ్రెండ్లీ పౌచ్ ఉంది. సో, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ రీసెంట్‌గా యాడ్ చేసున్నారు ఈ కలెక్షన్ అంతా కూడా. సో, ఎవరికైనా స్టేషనరీ కావాలనుకుంటే వన్స్ ఒక్కసారి మినిసోకి వెళ్లి విజిట్ చేసేయండి.
సో, ప్రైజెస్ గురించి ఆలోచించాలనుకుంటే మినిసోకైతే అసలెళ్ళకండి. బికాజ్ ప్రైజెస్ అలానే ఉంటాయి కాబట్టి. అండ్ నాకు ఈ బుక్స్ అయితే చాలా క్యూట్‌గా అనిపించింది. ఇదొచ్చేసి సిప్పర్ షేప్‌లో ఉంది. అండ్ ఇదొచ్చేసి మనకి సమ్ ఐస్ క్రీమ్ షేప్‌లో ఉంది. సో, చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇదేంటంటే పెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వచ్చున్నాయన్నమాట ఈ బుక్స్‌కి. సో, కంప్లీట్‌గా స్పైరల్స్‌లో చాలా అంటే చాలా మోడల్స్ వచ్చాయి. అండ్ పేపర్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. సో, మినీసోలో నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా బుక్సే పర్చేస్ చేశాను. సో, అందుకే చెప్తున్నాననమాట. సో, ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే అదొక కైండ్ ఆఫ్ స్టిక్కీ నోట్స్ టు డూస్ లిస్ట్‌కి లేదంటే జర్నలిజం రాసే వాళ్ళకి సో, అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. అండ్ ఇదొచ్చేసి మనకి కాంబో బుక్ సెట్ అనమాట. అంటే 3 బుక్స్ ఉంటాయి. సో, నేను ఫస్ట్ అనుకోలేదు ఓపెన్ చేసే వరకు. సో, యాహ్! ఇట్లా చాలా చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది. అండ్ పేపర్ క్వాలిటీ కూడా చెప్పాను కదా! చాలా అంటే చాలా బావుంటుంది. సో, ఇవి బుక్స్ ఏంటంటే మనకి బ్యాగ్ ఫ్రెండ్లీ అనమాట. అంటే మనం చిన్న బ్యాగ్ తీసుకున్న స్లింగ్ బ్యాగ్స్‌లో కూడా ఫిట్ అయిపోతాయి. అలాంటి బుక్స్ అనమాట. ఇది కూడా కైండ్ ఆఫ్ స్టిక్కీ నోట్స్. సో, చూస్తున్నారు కదా! అసలు ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మినీసోలో ఇట్లా ఆహ్, టాయ్స్ కూడా యాడ్ చేశారు. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అనమాట. ఇదొచ్చేసి అరౌండ్ రూ. 300 అట్లా ఉంది. సో, నాకు చాలా మంచిగా అనిపించింది ఈ స్టఫ్ అయితే. బికాస్ ఇంతకుముందు నేను చూడలేదు టాయ్స్‌ది. మేబీ వేరే బ్రాంచెస్‌లో ఉండొచ్చేమో. బట్ నేను చూసిన బ్రాంచెస్‌లో అయితే ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. సో, చాలా అంటే చాలా బావుందనిపించింది. అండ్ మినిసోలో ఉన్న బ్యాగ్స్ కలెక్షన్. ఓహ్ మై గాడ్! చాలా అంటే చాలా బావుంది. అండ్ మనకి ఆ క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. అండ్ ఈ వాలెట్స్ చూస్తున్నారు కదా! సో, వీళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారు ఈ వాలెట్స్‌ని. ఐ డోంట్ నో. అసలు వీళ్ళకి ఇంత కలెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందో. సో, ఇది చూస్తున్నారు కదా! కార్డ్ హోల్డర్స్ అనమాట. వి కెన్ క్యారీ ఫర్ మనీ టూ. సో, చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. పింక్ ఎలిఫెంట్, బ్లూ ఎలిఫెంట్, అలాగే గ్రీన్ ఎలిఫెంట్. అండ్ తర్వాత పక్కన చూస్తే నాకు ఈ బ్రషెస్ కనిపించాయి. చీతా ప్రింట్స్ అనమాట. అసలు ఎంత సాఫ్ట్ ఉన్నాయో తెలుసా బ్రిజిల్స్ కూడా. సో, చాలా అంటే చాలా బాగున్నాయి. సో, ఎవరన్నా మినీసో బ్రషెస్ ట్రై చేయాలి, క్యూట్‌గా అనిపించాలి కిడ్స్ కోసం అంటే మీరు వన్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఇవొచ్చేసి హెడ్ బ్యాండ్స్ అనమాట. ఇవి కూడా ఎంత సాఫ్ట్ ఉన్నాయో తెలుసా మెటీరియల్. సో, అలా ఇంకా చిన్న షాపింగ్ చేసేసి ఇంటికెళ్ళిపోయాననమాట. సో, నెక్స్ట్ డే నేను సొరకాయతో ఒక చిన్న రెసిపీ చేద్దాం క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనేసి స్టార్ట్ చేస్తున్నాను. సో, చాలా అంటే చాలా ఈజీ రెసిపీ గైస్. ఫస్ట్ అయితే నేను ఆ సొరకాయని గ్రేట్ చేసేస్తున్నాను అనమాట. మంచిగా తురిమేసేసుకొని దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్‌ని స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక జార్ తీసుకున్నాను మిక్సీ జార్. దాంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే తీసుకున్నాను స్పైస్ లెవెల్స్ కోసం. ఆ తర్వాత మా ఇంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసున్న అల్లం ఉంది. సో, అది యాడ్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అంతే. దాని తర్వాత ఒక బేషన్ తీసుకున్నాను. దీంట్లో తురిమి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా! సో, స్క్వీజ్ చేశాను వాటర్ మొత్తం కూడా. సో, అందుకే ఇలా ఉంది. దాని తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాననమాట. సో, మేము కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఆహ్, సొరకాయకి సరిపడా బియ్యపు పిండి యాడ్ చేసుకుంటున్నాననమాట ఇక్కడ. సో, ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు. క్వాంటిటీ ఎంత కావాలో అంతే ఏసుకున్నాను. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని చపాతీ పిండి మనం మిక్స్ చేసుకుంటాం కదా! అలా మిక్స్ చేసుకోవాలనమాట. అంటే మన పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, పిండి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న దాన్ని నేను మంచూరియన్ బాల్స్ లాగా వేశాను కొన్ని. సో, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది. అండ్ ఇంకొన్ని వచ్చేసి ఇలా చిన్న చిన్న బిల్లల్లాగా వేశాననమాట. అండ్ ఈ రెసిపీ ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి గైస్. చాలా అంటే చాలా బావుంటుంది. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్. బై బై.